యువత రాజకీయంలోకి రావాలి. యువతను దేశంలో యువతను ప్రధానంగా మొదటి స్థానం నిలబెట్టాలి. వారి దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఇటు దేశంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో ముందుకు పోతుంది. ఇదే విధంగా చూసుకున్నట్టే డోర్నకల్ నియోజకవర్గంలో చూసుకున్నట్టంటే కొరి మండలం మొదలగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ ఈ మధ్య కాలంలో స్థానిక సంస్థల్లో పోటీ చేసి గెలిచినటువంటి ఎస్సీ రిజర్వేషన్ గెలిచినటువంటి చింతమల్ల ప్రవీణ్ అదేవిధంగా తన గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవడంలో ముందుగా చురుగ్గా పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవడంలో విషయంలో చూసుకున్నట్టంటే ప్రవీణ్ ఏదైతే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే హైదరాబాద్ టు విజయవాడకు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే 163Gకి ఏదైతే గ్రావిటీ మట్టిని తరలించే విషయంలో తాను గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయకుండా, గ్రామ పంచాయతీకి నిధులు సమకూర్చకుండా, పన్ను కట్టకుండా తను మాత్రమే తన జేబులో డబ్బులు వేసుకుంటానని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సర్పంచ్ ఉన్నారు. సర్పంచ్ చెప్పండి, ఈ చెరువులో ఉన్నటువంటి మట్టిని మొత్తం గ్రావిటీని తోలకపోయి మీరు జేబులో వేసుకుంటున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏంది పర్మిషన్ తీసుకున్నారా? ఎంత గ్రావిటీని తోలకపోవాలని చెప్పేసి నిబంధన ఉన్నది, ఏం చెప్తారు? నాకు ఎలాంటి పర్మిషన్ కానీ ఎలాంటి నోటీస్ కానీ నాకు ఇవ్వలేదండి. నేను సర్పంచ్ అనే ఉద్దేశం అని వాళ్ళు గమనించలేదో గ్రీన్ ఫీల్డ్ హైవే వారు వాళ్ళకి అథారిటీ ఉన్నదంట. ఇక్కడి నుంచి వచ్చింది అథారిటీ ఉన్నప్పుడు నేను ఒక విలేజ్ సర్పంచ్గా నేను నిలబడి ప్రజలు నన్ను ఎన్నుకున్నప్పుడు ఆ అథారిటీ అనేది నాకు లేకుండా నేను ప్రజలకు ఏ సమాధానం చెప్పాలన్నా ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం ప్రజల ముందు చెప్పలేకపోతున్నా. ఏం చెప్పాలని అర్థం కావట్లేదు నాకు. నన్ను యువతే ముందుకు రావాలి, యువతే రేపటి భవిష్యత్తును నన్ను ముందుకు గెలిపించి నన్ను ఈ మండలంలో డోర్నకల్ నియోజకవర్గంలో హైయెస్ట్ మెజార్టీతో నేను కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ముందు గెలిపించానండి. నన్ను ఊరంతా పిల్లలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఈ హైవే వాళ్ళు తీసుకెళ్తున్న మట్టి వల్ల ఆ మట్టి రోడ్డు పలిగింది, రోడ్డు డ్యామేజ్ అయింది, పంట పొలాలు నష్టపోయినాయి. పంట పొలాలు ఎలా నష్టపోయినాయి అంటే వాళ్ళు పోతున్న వెహికల్ పంచర్ అయితే అది మా పంట పొలాల్లో పక్కన దాంట్లోనే మట్టి కార్చడం జరిగింది. ఆ మట్టి కార్చడం వల్ల పొలం కూడా నష్టపోయింది. అది ఏమని అడిగితే పంచర్ అయింది ఆ బండి వాళ్ళకి కార్చినాం సార్ అని వాళ్ళు చెప్పేశారు. రైతులకు అదే సమాధానం చెప్పేశారు. ఆ సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీకు ఎవరు రైతులు అడిగినా కూడా మీకు ఎవరు ఇచ్చారు అథారిటీ, ఎవరు చేసిరి, ఏమైందని మామూలు నిలదీయడం జరిగింది. వార్డు సభ్యులు నన్ను నిలదీస్తారు, గ్రామ ప్రజలు నిలదీస్తారు. దీనికి సంబంధించి మాత్రం నాకు ఎలాంటి ఆధారం లేదు, ఏమీ లేదు. నేను కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అడిగాను. ఇక డిపార్ట్మెంట్ పడితే నేను లెటర్ పంపిస్తా అన్నాడు. లెటర్ కూడా పంపించింది లేదు, ఏం లేదు. దీని విషయంలో నా గురించి నాకేం తెలియదండి. వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు. మార్చిలో కూడా వచ్చారు, మార్చిలో తీసుకెళ్ళారు. మార్చిలో ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ చూస్తే దాదాపు వాళ్ళకు 2 ఫీట్స్ తీయాల్సింది పోయి 7 ఫీట్స్ తీశారు. 7 ఫీట్స్ ఎక్కడ తీశారని అడిగితే మళ్ళీ తర్వాత దాన్ని పూర్తి చేయడం జరిగింది. అది ఎందుకు పూర్తి నన్ను అడిగినందుకు కూడా నా బండి బైక్ ముందు టిప్పర్ ముందు పెట్టితే నా టిప్పర్ ముందు నా బైక్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ చేయండి. ఎందుకు యాక్సిడెంట్ చేయాల్సి వచ్చింది? అక్కడ పక్కకు పెడితేనే అది తగిలింది అంటున్నారు. నిజంగా మీరు అడ్డు పెట్టారా? లేదండి, నేను అడ్డు పెట్టడం కాదండి. నేను ఎందుకు ఇంత లోతు తీస్తున్నావు, నీకు అథారిటీ ఉంది, నాకు పేపర్ ఇచ్చినప్పుడు అడిగినప్పుడు 2 ఫీట్లు తీయాలి కదా, 7 ఫీట్స్ ఎందుకు తీస్తారని అడిగినప్పుడు ఆ వెహికల్ అడ్డం పెట్టినందుకు ఆ టిప్పర్తో డాష్ చేయడం జరిగింది. నా బండి రీమ్ వెనక విరిగిపోయడం జరిగింది, ఆ డూమ్ పలగడం జరిగింది, లైట్లు విరగడం జరిగింది. దాని గురించి ఆ ఫోటోలు కూడా నేను స్టేషన్లో కంప్లీట్ చేసిన, ఆ ఫోటో సబ్మిట్ చేసినా కానీ సార్ కూడా ఏం మాత్రం రెస్పాన్స్ కాలేదు. అదే విషయం అయితే నేను మళ్ళీ సోమవారం గ్రీన్వెన్స్లో అప్పుడు కూడా ఇచ్చానండి. ఆ లెటర్ కూడా నాకు ఇంత మటుకు రెస్పాన్స్ రాలేదు. ఇది అంతా ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు. డిఏ కాడికి పోయినాం, ఏడీఏ కాడికి పోయినాం. ఏడీఏ కాడు పిలిచి మాట్లాడి మా బైక్ ఇట్లా యాక్సిడెంట్ జరిగింది అని మాట్లాడిండు. నేను ఇదే అథారిటీ దీని విషయమై లోతు ఎక్కువ తీస్తున్నారనే ఉద్దేశంతో నేను గ్రీన్వెన్స్లో లెటర్ చేయడం జరిగింది. ఆ లెటర్ నాకు ఇన్వార్డ్లో ఇచ్చానండి. ఆ ఇన్వార్డ్లో నాకు రిసిప్ట్ ఇచ్చేది తప్పించి దాని గురించి ఎంక్వైరీ ఏం జరగలేదు. ఎంక్వైరీ చేసిన అంటారు కానీ ఎంక్వైరీ ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ ఇదే జూన్లో మళ్ళీ వర్షాలు లేటుగా పడడంతో, వర్షాలు పడకపోవడంతో మళ్ళీ నేను మళ్ళా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి నేను రాయల్టీ కట్టాను. ఆ రాయల్టీ వల్ల కట్టాను కాబట్టి మళ్ళీ నేను తీసుకుంటానని మళ్ళీ వెహికల్స్ వచ్చి రోజు నడవడం జరుగుతుంది. ఆ నడిపించినా కానీ ఆ లోతు మొత్తం చెరువు మొత్తం లోతు వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఎంత, వాళ్ళు తీసుకునేది ఎంత అనే దాని గురించి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా వాళ్ళు లోతు ఎక్కువ తీసుకుంటారు, తీసుకుని వెళ్తున్నారు. అదేని అడిగితే మాత్రం లెటర్ ఉన్నది మా అక్కడ, ఎవరు ఇచ్చారు, ఎవరు అడిగినా కానీ మండల ఆఫీస్ ఇచ్చినంటారు, ఎంఆర్ఓ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినంటారు. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళెవరు యాజ్ ఏ సర్పంచ్గా నేను ఏమీ మాట్లాడలేకపోతున్నా. గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ కన్సల్ట్ అయ్యారా? ఒకవేళ అయితే ఎంత లోతు వరకు పర్మిషన్ ఇచ్చారు? నా దగ్గరికి ఎవరు రాలేదండి. ఫస్ట్ మాత్రం మార్చిలో ఒక లెటర్ వాట్సాప్లో పెట్టారు, అంతే. ఆ వాట్సాప్లో చూసుకొని ఇంతే మాకు కూడా నిజంగా అండి, మీ కొత్తగా సర్పంచ్లు ఎన్నికైనాం, అసలు ఈ అథారిటీ అనేది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ వస్తారు, ఎవడో వస్తాడండి. ఇప్పుడు ఎవరో లెటర్ పట్టుకొస్తారండి, మరి గ్రామ పంచాయతీ వెళ్ళగొట్టారు, మరి వచ్చి
ఎవరో లెటర్ పెట్టుకుని వస్తారు కదా, కొట్టండి. మరి ఇక్కడ సర్పంచ్ ఎందుకండి? అసలు సర్పంచ్ వ్యవస్థ తీసేయండి. మరి ఇక మీరే చేసుకోండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసుకోండి, మరో డిపార్ట్మెంట్ చేసుకోండి, కలెక్టర్ చేసుకోండి. మరి వచ్చి కలెక్టర్ కూడా చెప్పినండి, వినపం ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేదు. తీసేసుకోండి, మీరు కూడా తీసుకురండి. ఒక లెటర్ తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీ స్కూల్ కూడా కొట్టండి. మరి ఎందుకండి సర్పంచ్ గా నేను ఎందుకండి ఇక్కడ? ఎందుకు అవసరం లేదు కదండి. అవసరం లేనప్పుడు నేను పక్కకు పోతా అండి. మీరే తీసుకురండి. మీరు కూడా ఒక లెటర్ పట్టుకొచ్చి, సార్ నాకు అక్కడ లెటర్ ఉన్నది వాట్సాప్లో పెట్టండి, వాట్సాప్లో పెట్టి తీసుకురండి. జేసీబీ తీసుకొచ్చి గ్రామ పంచాయతీ కొలగొట్టండి, ట్రయాంగిల్ కొలగొట్టండి, సాటర్డే నెలలు కొలగొట్టండి, అన్ని కొలగొట్టండి అండి. పర్మిషన్ ఎందుకంటే ఎంత విస్తీర్ణంలో ఇప్పటి వరకు ఎంత ఫీట్ తో చాలా ఎక్కడ అనుకున్నది కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఈ విస్తీర్ణం అనేది వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ 2 ఎకరాలు అంటండి. 2 ఎకరాలకు బదులు వాళ్ళు 5 ఎకరాలు 8 ఎకరాలు దానిక విస్తీర్ణం అంటే డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ డ్యామేజ్ వల్ల ఏమైతుందంటే మా విలేజ్లో యాదవ్స్ ఎక్కువ ఉన్నారండి. వాళ్ళకు గురిజీవాలు ప్రతి ఒక్కరికి 100, 200 వాళ్ళకు ఉన్నాయండి. వాళ్ళు ఎండాకాలం కానీ ఇలా మేపుకొని వాళ్ళు నీళ్ళకి పోతే ఆ చెర్లని ఆ గొర్రెలని వాళ్ళందరూ పడతాయి. మాకు కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది, వ్యవసాయ గొర్రెలు ఉన్నాయి. అవి కూడా వచ్చి ఎండాకాలం వచ్చేసరికి వాళ్ళ నీళ్ళు ఆగేసరికి అవి అందులో ఇరుక్కుపోతాయండి. అవి మొత్తం అలా మట్టి అని తీసుకుపోయారు కాబట్టి సారమంతా మట్టి పోయినాక జనం మీద పోతే అది ఇరుక్కుపోతాయండి. అలాంటి స్థితిలో వచ్చినప్పుడు నా అక్కడికి వచ్చి ప్రజలు అడిగినప్పుడు కూడా నేను వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నా. వాళ్ళ అక్కడ లెటర్ ఉన్నది అంటారు. ఏ లెటర్ ఉన్నదండి? లెటర్ ఉంటే మాత్రానికి 2000 లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి లెటర్? ఎవరు ఇచ్చారు అనేది అడిగేదానికి కూడా ఎవరు నా ముందుకు రావట్లేదు. అదే సర్పంచ్ నేను వాళ్ళు అడిగేదానికి నాకు రెస్పాన్స్ లేకుండా ప్రధానంగా ప్రజల నుంచి ఏం ఆరోపణ వస్తుందంటే ఈ గ్రావిటీ అయితే ఎంతలో తీస్తున్నారో దాన్ని గ్రామ పంచాయతీకి పన్ను కడితే గ్రామంలో నిధులు సమకూర్చని ప్రధానంగా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? పన్ను ఎక్కడికి కడతారండి? పన్ను ఎక్కడికి కట్టట్లేదు. పన్ను ఎవరికి కట్టిరండి? నాకు రిసిప్ట్ కావాలి కదా. అదే సర్పంచ్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే చేస్తానండి. సో ఇది ప్రధానంగా మేము కొత్తగా ఎన్నికయ్యామో ఏదైతే గ్రామ పంచాయతీ సంబంధించి నిధులు సమకూర్చడం కావచ్చు, ఇది గ్రావిటీ సంబంధించి మట్టి తోలకంలో విషయం కావచ్చు, మాకు కొన్ని తెలవాల్సి ఉన్నది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాకు తెలవాల్సి ఉన్నది. తెలియకపోవడం వల్ల పని చేయలేకపోతున్నాం. అలాగే తక్కువ పర్మిషన్ అని చెప్పేసి ఏదో వాట్సాప్లో ఏదో పెడుతున్నారు. దాంతో పాటుగా ఎక్కువ గ్రావిటీ తీసుకుపోతున్నారు. తద్వారా మేము నిధులు సమకూర్చుకోలేకపోతున్నాము. ఏదైతే ఇదంతా చేస్తున్నారో ఒకసారి తీసిరి మళ్ళీ దాన్ని చదువు చేయడంలో కావచ్చు, ప్రజలకు గ్రామ పంచాయతీ ప్రజలకు కావచ్చు, ఇటు వాళ్ళ మూగజీవాలకు కావచ్చు, వారి అందులో పడి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రధానంగా మాకు అధికారులు వెంటనే స్పందించి మాకు నా పైన వచ్చినట్టు ఏదైతే ఆరోపణలు ఉందో ఆ ఆరోపణలను కూడా ప్రజల నుంచి తొలగిపోవాలి. దాంతోపాటుగా మా గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కట్టాలి. పన్ను కడితే మా గ్రామ పంచాయతీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి సర్పంచ్ ప్రవీణ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంత వెంకన్న, మహబూబ్ జిల్లా న్యూస్.